అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి నేను కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్తున్నాను అనమాట డ్రైవింగ్కి. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. చలి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు కస్టమర్ ఇంటి దగ్గర వచ్చేసి కార్ కీస్ తీసుకున్నాను అనమాట. కస్టమర్ ఒక 1/2 అవర్ టైం పడుతుందని చెప్పారు. అందుకే కార్ క్లీన్ చేసుకుందామని సైడ్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు వెళ్ళబోయే కార్ వచ్చేసి మారుతి సుజుకి కంపెనీలోది బెలినో మోడల్ అనమాట. కార్ అయితే నిన్ననే తుడిచిపెట్టాము, అయినా లైట్గా అట్లా తుడుస్తున్నాను అనమాట. ఇప్పుడు బయలుదేరేసి ఇప్పుడు వెంకటాపురం దాటాను, ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. రోడ్డు సైడ్కి మాత్రం కొంచెం మన్నేశారు. యాక్చువల్ అంటే ఈ ఆత్మకూరు నుంచి దూరణాల రోడ్డు చాలా వరస్ట్గా ఉండేది. ఇప్పుడు శివరాత్రి టైం దగ్గరకు వచ్చింది కాబట్టి సైడ్కి కొంచెం మన్నేశారనమాట. పర్లేదండి, కొంచెం అయితే రోడ్ బాగానే ఉంది. ముందర అయితే ఒక టాటా ఏసీ వెహికల్ ఆపేశారు. గూడ్స్ వెహికల్లో మనుషుల్ని అలౌ లేదనమాట ఇప్పుడు శ్రీశైలంకి. ఎందుకంటే చాలా యాక్సిడెంట్ జరుగుతాయనేసి వాళ్ళని అలౌ చేస్తలేరు. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరే దింపేశారనమాట. ఎవరన్నా ఇట్లా ప్లాన్ వేస్తుంటే వద్దండి, ఎందుకంటే మధ్యలోనే దింపేస్తున్నారు. గూడ్స్ వెహికల్స్ కానీ అలౌ చేస్తలేరు అనమాట. కొన్ని దాంట్లోకి ఓవర్లోడ్ ఉన్న వెహికల్స్, హైట్ లోడ్ ఉండేది. ఇప్పుడే దూరణాల్లో టిఫిన్ చేసేసి పైకి స్టార్ట్ అయ్యేసి శిఖరం దగ్గరకు వచ్చేసాను. శిఖరం చూసుకొని హటకేశ్వరం వచ్చాము. ఇక్కడ దీని తర్వాత వెంటనే పాలధార పంచదార చూసుకుంటామండి. అక్కడి నుండి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలన్నమాట. సాక్షి గణపతి ఇక్కడ సాక్షి గణపతి చూసుకొని తర్వాత శ్రీశైలం మెయిన్ టెంపుల్ వెళ్ళిపోతాం అనమాట. అది చూసుకొని రిటర్న్ టు కర్నూలు అని చెప్పారు. తర్వాత వీడియో చేస్తా అండి నెక్స్ట్ ఏం జరుగుతుందని. దర్శనం ఫ్రీ